హైదరాబాద్ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. అందరూ హ్యాపీగా తిరుగుతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. నైట్ 12 తర్వాత ట్రాఫిక్ కూడా ఉండదు. పీస్ఫుల్ గా బైక్స్ పైన తిరగొచ్చు అని అందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ ఇక కథ వేరుంటది ఇక అది. కానీ అసలు కథ వేరే ఉంటది. వీడియో ఫుల్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. పద చూసుకుందాం. ఈ రోజు టాపిక్ ఆల్రెడీ మీకు అర్థమైంది. ఇక స్టార్ట్ చేద్దామా? నేను ఫస్ట్ కొత్తగూడ సిగ్నల్ దగ్గర నుంచి రైడ్ స్టార్ట్ చేశా. నా వర్క్ ఫినిష్ చేసుకునేసరికి ఆల్రెడీ 12 అయింది. అప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేసి, అరే బయటికి వెళ్దాం రా, చాలా రోజులైంది, అలా తిరుగుదాం అన్నాడు. సరే అని బైక్ తీసుకుని స్టార్ట్ అయ్యాం. మాకైతే కార్ ఏం లేదు. మన దగ్గర ఉన్న బైక్ తోనే అలా నైట్ రైడ్ స్టార్ట్ చేసా. టైం ఆల్రెడీ 12:30 అయింది. అలా ఏఎంబి నుంచి స్టార్ట్ అయ్యి డెలైట్ ఆఫీస్ దాటుకుంటూ మెయిన్ ఏరియాలోకి వచ్చేసాం. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గ్లాస్ బిల్డింగ్స్, హైటెక్ సిటీ, రాయదుర్గ్, మాదాపూర్, ఇలా అన్ని ఏరియాస్ కలిసి మన హైదరాబాద్ కి ఒక ప్రాపర్ సాఫ్ట్వేర్ హబ్ లాగా మార్చేస్తాయి. నైట్ టైమ్ లో ఆ బిల్డింగ్స్ లైట్స్ చూస్తే కొన్ని ప్లేసెస్ అయితే న్యూయార్క్ సిటీలా ఫీల్ వస్తాయి. అలా ఇంకా లేట్ చేయకుండా ఎక్కడ ఆగకుండా కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చేసాం. కేబుల్ బ్రిడ్జ్ అంటే మన హైదరాబాద్ లో చాలా మంది ఫేవరెట్ ప్లేస్ కదా. నైట్ టైం అయితే బైక్ సైడ్ పెట్టి కొంతసేపు అక్కడ కూర్చొని ఫొటోస్ దిగడం, అదేంటో ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచి. ఇక్కడికి వస్తే కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అసలు జాబ్ చేసే వాళ్ళకి పీస్ఫుల్ గా ఉండేది ఎక్కడ? మార్నింగ్ నుంచి ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేయడం, కంటిన్యూస్ గా మీటింగ్స్, డెడ్ లైన్స్, ప్రెజర్, స్ట్రెస్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మన పని అంతే. ఫిజికల్ వర్క్ కాదు, ల్యాప్టాప్ బటన్స్ కొట్టి కొట్టి బ్రెయిన్ ఫుల్ గా వర్క్ చేయించడం. స్ట్రెస్, ప్రెజర్, కోపం, బాధ, రోజు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటది. అందుకే కొంతమంది నైట్ టైము ఇలా బైక్ మీద బయటకు వస్తారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? You respect and take respect. I make sure you respect. ఎక్కడికో వెళ్ళాలని కాదు, కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం, మైండ్ రిలాక్స్ అవ్వడానికి, కొంచెం పీస్ఫుల్ గా ఉండడానికి, ఫ్రెండ్స్ తో అలా మాట్లాడుకుంటూ రోడ్డు మీద బైక్స్ తిరుగుతూ సిటీ లైట్స్ చూస్తూ కొంచెం సేపు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తే మైండ్ కూడా కొంచెం లైట్ గా అనిపిస్తుంది. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు. అలా కొంతసేపు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామంటే ఇంకలా నిలోఫర్ కేఫ్ రోడ్ సైడ్ కి వచ్చాం. ఎక్కడ చూసినా క్రౌడ్. నైట్ టైం హైదరాబాద్ లో ఈ వైబ్ అసలు వేరే లెవెల్. టైం చూస్తే ఇంకా ఆల్రెడీ 2:30 అయిపోయింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా. అప్పటికి కూడా సిటీ ఫుల్ గా స్లీప్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు బిజీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. కానీ ఫైనల్ గా రూమ్ కి వెళ్ళాక ఆ నిద్ర ఉంటుంది చూడు, అది నెక్స్ట్ లెవెల్. డే మొత్తం వర్క్ చేసి నైట్ కొంచెం బైక్ మీద తిరిగి మైండ్ ని రీఫ్రెష్ చేసుకోవడానికి రూమ్ కి వెళ్ళాక మంచి స్లీప్ వస్తుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏదో అలా మీతో షేర్ చేయాలనిపించి చెప్పా. మీకు హైదరాబాద్ లో ఫేవరెట్ నైట్ రైడ్ ప్లేస్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.